చాలామంది భార్య భర్తల మధ్యలో జరిగే మనస్పర్ధలు బట్టి, గొడవలు బట్టి భార్య కానీ భర్త కానీ ఏం చేస్తారు, నామకార్థంగా బ్రతుకుతారు. ఇంట్రెస్ట్ లేదు జీవితం పైన. ఏదో ఆఫీస్కి వెళ్తారు, ఏదో పని చేస్తారు, కలిసినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉండదు. ఎవరైనా కలిసినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉండదు. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ లివింగ్. నా భర్త నన్ను అన్న మాటలకి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నా భార్య నన్ను అన్న మాటలకి అవే నా మైండ్లో రీప్లే అవుతూ ఉంది. అవి రీప్లే అవుతూ ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో ఆన్. See, many a times the closest people will hurt us. The people who are the closest will hurt us. ఎప్పుడైనా గమనించండి, మన జీవితంలో ఒక దెబ్బ వేయాలంటే యూదా ఇస్కరియోతుని వాడుకున్నాడు కదా అపవాది. అదే రీతిగా మనల్ని దెబ్బ వేయాలంటే మనతో ఉన్నవారు, మన పక్కన ఉన్నవారు, ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎంత విమర్శించినా మీరు నమ్మరేమో, కానీ పక్కనున్న వారే గాయపరుస్తే ఇంకా జీవితం అసలు ఎందుకు బ్రతికేది, అసలు ఎందుకు జీవించేది? జీవితం డే అంతా కూడా ఏదో నార్మల్గా ఈడ్చుకుంటూ దిల్ కీప్ డ్రాగింగ్ దర్ లైఫ్ బికాజ్ యూఆర్ ఎమోషనల్ ఎగ్జాస్టెడ్. ఎవరికి చెప్పుకోలేను, చెప్పిన అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ ఆలోచనలు కుమిలి వాళ్ళలోనే మొత్తం బాటిల్ అప్ చేసుకొని నింపి పెట్టుకుని హృదయం అంతా కుమిలిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు నిజంగా ఎంతమంది ఆయన చుట్టూన్నా, ఎంతగా ఆయనని కింద లాగాలన్నా, ఎంతగా ఆయనని ఎట్లాగైనా ఈ షుడ్ నాట్ గో ఫార్వర్డ్ అన్న రీతిగా ఆయన చుట్టూన్న మనుషులు, మాటలు, బెదిరింపులు ఆయన సొంత వారే అంటే తనతో ఉన్న శిష్యులు చేసినప్పటికీ కూడా he never backed down. And that is what he wants to show you today. You might be emotionally exhausted. You might be emotionally drained out. అసలు ఎందుకు అని ఉంటుంది, కానీ డిటర్మినేషన్, పట్టుదల, ఎండ్యూరెన్స్, తట్టుకునే శక్తి, రెసిలియన్స్, మరలా నిలబడగలిగిన శక్తి, ఈ మూడు ఉన్నట్లయితే నిజంగా ఏది మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నించినా మీరు కిందకి వెళ్ళరండి.